యా ఇక్కడ శాంపుల్ ఇన్పుట్ 1లో సి ఈక్వల్ టు 5 ఇచ్చాడు కదా. ఇది మనం సింపుల్గా ఆలోచిస్తే మనకి 2 నెంబర్స్ కావాలి. 2 నెంబర్స్ స్క్వేర్ అండ్ సమ్. ఆ 2 నెంబర్స్ స్క్వేర్ చేసి సమ్ చేస్తే ఈక్వల్ టు 5 అవ్వాలి. అంటే ఖచ్చితంగా ఆ 2 నెంబర్స్ అనేది లెస్ దెన్ 5 కదా ఉంటాయి. ఖచ్చితంగా ఆ 2 నెంబర్స్ అనేది లెస్ దెన్ 5 ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన రేంజ్ తీసుకుందాం 0 నుంచి 5 వరకు. మనం ఈ 0 నుంచి 5 వరకు ప్రతి ఎలిమెంట్తో ఐటరేట్ అవుదాం. ఎలాగంటే ఇప్పుడు నాకు వచ్చిన చిన్న ఐడియా లాజిక్ ఏంటంటే 0 తీసుకుందాం, స్క్వేర్ చేద్దాం. 0 తీసుకుని స్క్వేర్ చేద్దాం. 0 అంటే 0 ప్లస్ 5 ఇంటూ 5 ఆన్సర్ ఎంత 25 కదా. 25. ఇప్పుడు ఈ 25 అనేది సి వాల్యూ కానీ పెద్దగా వచ్చింది. సో ఏం చేద్దాం, ఈ అంటే లెఫ్ట్ స్టార్టింగ్ మనం ఏం చేసుకుందాం అంటే లెఫ్ట్ ఈక్వల్ టు 0 అని అండ్ రైట్ ఈక్వల్ టు 1 అని చేద్దాం. రైట్ ఈక్వల్ టు ఆ నెంబర్ సి ఎంత ఇచ్చాడో అంత వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు ఈ వచ్చిన మనం కంప్యూట్ చేసిన తర్వాత ఏ వాల్యూ బి వాల్యూ అలా లెఫ్ట్ వాల్యూ రైట్ వాల్యూ తీసుకొని దాన్ని స్క్వేర్ చేసి సమ్ చేసిన తర్వాత మనకు 25 వచ్చింది. 25 అనేది సి కన్నా పెద్దది. సో ఇప్పుడు రైట్ మైనస్ చేస్తాం. రైట్ వాల్యూని ఈక్వల్ టు 4 అవుతుంది. అప్పుడు అంటే ఏంటి రైట్ -1 చేశాను. అప్పుడు ఎంత అవుతుంది మీకు 4 అయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ కంప్యూట్ చేస్తాం. ఇప్పుడు 0 ఇంటూ 0 ప్లస్ 4 ఇంటూ 4 ఇంత 16 వచ్చింది. 16 అనేది మళ్ళీ 5 కానీ ఎక్కువ. సో మైనస్ చేసే మళ్ళీ. సో అప్పుడు ఏమవుతుంది, ఆ రైట్ వాల్యూ 3 అవుతుంది. ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు 3 అయింది. మళ్ళీ కంప్యూట్ చేద్దాం. ఏంటి 0 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ 3 ఈక్వల్ టు 9. ఇది కూడా రైట్ వాల్యూ కానీ పెద్దదైంది. సో మళ్ళీ రైట్ ఈక్వల్ టు 2 అవుతుంది. అప్పుడు రైట్ మైనస్ చేసాం కాబట్టి 2 అవుతుంది. సో అప్పుడు మళ్ళీ అగైన్ కంప్యూట్ చేస్తే 0 ఇంటూ 0 ప్లస్ 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4. ఇది సి వాల్యూ కన్నా తక్కువ. సో ఇప్పుడు సి వాల్యూ కన్నా తక్కువ అయింది కాబట్టి లెఫ్ట్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ 1 చేస్తాం. లెఫ్ట్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ 1. సో అప్పుడు ఏమవుతుంది, మీకు లెఫ్ట్ వాల్యూ 1 అవుతుంది. లెఫ్ట్ వాల్యూ 1 అయింది. సో అప్పుడు మళ్ళీ కంప్యూట్ చేస్తాను. ఏంటి 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 2 ఈక్వల్ టు 5 ఈక్వల్ టు సి వాల్యూ ఈక్వల్ టు సి అయిపోయింది. సో ఇక్కడితో స్టాప్ అయిపోతుంది. ఇంకా స్టాప్ అయ్యి మనం ఏం చేయాలి, అప్పుడు రిటర్న్ ట్రూ చేయాలి. రిటర్న్ ట్రూ అవ్వాలి. ఇప్పుడు అలాగా ఎక్కడి వరకు చేస్తాం, ఇప్పుడు ఎలా అంటే 0 తీసుకుని 0 నుంచి సి వాల్యూ ఎక్కడి వరకు ఇచ్చాడో అక్కడి వరకు తీసుకుని ఐటరేట్ అవుతాం. బాగానే ఉంది. ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ ఎలా వస్తే ట్రూ అయిపోతుంది. ఇన్ కేస్ అలా చేస్తూ ఉన్నాం ట్రూ అలా ఎక్కడి వరకు చేస్తాం, మనం సెకండ్ శాంపుల్ ఇన్పుట్ తీసుకుంటే సెకండ్ శాంపుల్ ఇన్పుట్లో సి ఈక్వల్ టు 3 ఇచ్చాడు. సో ఇక్కడ కూడా మనం 0 నుంచి 3 వరకు అటెండ్ అవుదాం అనుకున్నాం. సో అప్పుడు లెఫ్ట్ వాల్యూ 0 రైట్ వాల్యూ 3 అవుతుంది. సో ఇప్పుడు ఏంటి 0 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ 3 ఈక్వల్ టు 9. 9 అనేది సి వాల్యూ కన్నా ఎక్కువ.
సో ఇప్పుడు రైట్ మైనస్ మైనస్ చేశాను. ఇప్పుడు రైట్ వాల్యూ 2 అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ 0 into 0 ప్లస్ 2 into 2 ఈక్వల్ టు 4. ఇది కూడా సి వాల్యూ కానీ పెద్దది. సో రైట్ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు 1 అయిన తర్వాత ఏంటి, మళ్ళీ కంప్యూట్ చేస్తే 0 into 0 ప్లస్ 1 into 1 ఈక్వల్ టు 1 అయింది. ఇది రైట్ వాల్యూ సి వాల్యూ కన్నా తక్కువ. సో ఇప్పుడు ఏం చేస్తాం, లెఫ్ట్ ప్లస్ ప్లస్ చేస్తాం. లెఫ్ట్ వాల్యూ 1 అవుతుంది. స్టార్టింగ్ లెఫ్ట్ వాల్యూ 0 కాబట్టి లెఫ్ట్ వాల్యూ 1 అయింది. లెఫ్ట్ వాల్యూ 1 అయింది. ఇప్పుడు ఏంటి, మళ్ళీ కంప్యూట్ చేస్తే లెఫ్ట్ స్క్వేర్ ప్లస్ రైట్ స్క్వేర్, లెఫ్ట్ స్క్వేర్ ప్లస్ లెఫ్ట్ స్క్వేర్ ప్లస్ రైట్ స్క్వేర్ ఈక్వల్ టు అవుతుంది. ఇది చిన్నదైంది కాబట్టి 2. ఇప్పుడు ఏంటి, చిన్నదైంది కాబట్టి ఏం చేస్తాం, లెఫ్ట్ ప్లస్ చేయాలి కదా, చిన్నదైనప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, 2 into 2 ప్లస్ రైట్ వాల్యూ 1 into 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది, 5 అయిపోయింది కదా. అంటే ఇప్పుడు మళ్ళీ 5 అయిపోయింది కదా, మళ్ళీ ఏం చేస్తాం మనం, ఈ రైట్ వాల్యూని మైనస్ మైనస్ చేస్తాము. సో అప్పుడు 0 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వాల్యూ తగ్గుతుంది. 0 వచ్చినప్పుడు ఇన్ కేస్ 0 వచ్చినప్పుడు మీకు రైట్ వాల్యూ 0 అవుతుంది, లెఫ్ట్ వాల్యూ 2 అవుతుంది. సమ్ చేస్తే 4 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అలా మీకు ఇంకా కింద అలా ప్లస్ మైనస్ అవుతూ ఉంటుంది. అంతేగాని మీకు కరెక్ట్ అవుట్పుట్ రాదు. సో మనం ఇక్కడ బేస్ కండిషన్ ఏం రాస్తాం, మనం ఇక్కడ ఇది సర్టెన్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఇలా ఈ సేమ్ ఐటరేషన్ చేస్తుంటాం. ఆ కండిషన్ ఏంటి, వైల్ రాస్తాం. ఏంటి, లెఫ్ట్ ఉంది కదా, లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్. ఇన్ కేస్ మనం కంప్యూట్ చేసిన ఆన్సర్ అనేది పెద్దదైతే రైట్ని మైనస్ చేస్తాం. మనం కంప్యూట్ చేసిన ఆన్సర్ చిన్నదైతే లెఫ్ట్ని ప్లస్ చేస్తాం. అలా ఇఫ్ కండిషన్లో రాసుకుంటాం. ఇఫ్ ఎల్స్లో ఇది వైల్ లూప్లో ఇఫ్ కండిషన్ లోపల రాసుకుంటాం. ఎప్పుడైతే ఈక్వల్ అయిందో అప్పుడు రిటర్న్ టు మొత్తం ఆ వైల్ లూప్ అయిపోయింది. వైల్ లూప్ కండిషన్ ఉంది కదా, ఇది బ్రేక్ అయిపోయింది. ఐదర్ లెఫ్ట్ అనేది రైట్ కన్నా పెద్దది అయిపోయింది, ఆర్ రైట్ అనేది లెఫ్ట్ కన్నా చిన్నది అయిపోయింది. సో అప్పుడు కండిషన్ బ్రేక్ అయిపోతుంది. కాబట్టి లాస్ట్లో ఇంకా అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ ఫాల్స్ చేసేద్దాం. రిటర్న్ ఫాల్స్ చేసేస్తే కరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది మీకు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ అక్కడ లెఫ్ట్ ఈక్వల్ టు 0, రైట్ ఈక్వల్ టు సి లెస్ దెన్ 2, సి డివైడెడ్ బై 2 అన్నాం. అంటే మీరు ఇక్కడ సి తీసుకున్న పర్లేదు, C/2 తీసుకున్న పర్లేదు. C/2 తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం టైం కాంప్లెక్సిటీ అనేది కొంచెం తగ్గుతుంది. అంటే ఓవరాల్గా చెప్పడం టైం కాంప్లెక్సిటీ n అని చెప్తాం. బట్ కొంచెం కంప్యూటేషన్ పవర్లో లైట్గా డిఫరెన్స్ వస్తుంది. లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్, మనం ఇక్కడ ఇంటూ రిజల్ట్ అని పెట్టి రిజల్ట్లో స్టోర్ చేశాను. మనం కంప్యూట్ చేసిన రిజల్ట్ మనం కంప్యూట్ చేసింది అనేది లెఫ్ట్ ఇంటూ లెఫ్ట్ ప్లస్ రైట్ ఇంటూ రైట్, అది రిజల్ట్లో పెట్టాను. రిజల్ట్ ఈక్వల్ టు అయితే రిటర్న్ 2. ఇన్ కేస్ రిజల్ట్ అనేది సి కన్నా పెద్దదైతే రైట్ మైనస్, చిన్నదైతే లెఫ్ట్ ప్లస్, ఎల్స్ ఫాల్స్. అంత అయిపోయింది, రిటర్న్ ఫాల్స్. ఇన్ కేస్ ఈ వైల్ లూప్లో ఒకసారి కూడా రిజల్ట్ నాట్ ఈక్వల్ టు సి వచ్చింది, అంటే ఒకసారి రిజల్ట్ ఈక్వల్ టు సి రాలేదు, అప్పుడు రిటర్న్ ఫాల్స్ రైట్ చేసేస్తాం. అండ్ దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి
టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ సి. సి అంటే ఇక్కడ అడిచిన ఇన్పుట్ అంటే యాక్చువల్గా టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ C/2. మనం టైం కాంప్లెక్సిటీస్లో న్యూమరికల్స్ ఏమన్నా అంటే కాన్స్టెంట్స్ కానీ న్యూమరికల్స్ వస్తే దాన్ని ఎలిమినేట్ చేసేసి ఓవరాల్గా టైం కాంప్లెక్సిటీ ఇంత అని లీనియర్ క్వాడ్రాటిక్ ఆ రేంజ్లో చెప్తాను. కాబట్టి ఇక్కడ టైం కాంప్లెక్స్ వచ్చేసరికి బిగ్ ఆఫ్ సి. స్పేస్ వచ్చేసరికి మీకు తెలిసిందే ఎలాగో 1, ఎందుకంటే మనం ఇక్కడ ఏది ఎక్స్ట్రా స్పేస్ వాళ్ళ జస్ట్ మనం ఒక 3 ఇంటిజర్ డిక్లేర్ చేసాం. ఆ మన ఇన్పుట్ సైజు ఎంత 1000, 2000, 10,000 అయినా ఎంత పెద్దదైనా ఇన్పుట్ సైజ్ అనేది మనం తీసుకునే వేరియబుల్స్ మాత్రం 3 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. ఆ 3 వేరియబుల్స్ వాడతాం. దానికన్నా ఇంకా ఎక్కువ వాడడం కాబట్టి సో టైం స్పేస్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. టైం వచ్చేసరికి బిగ్ ఆఫ్ సి. సి అంటే ఇన్పుట్.